హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే పల్లి పకోడీ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది మా ఊరు వన్ ఆఫ్ ద స్పెషల్ రెసిపీ అండి. దీనికోసం మనమైతే ఒక కప్పు వరకు వేరుశనగ పప్పులు తీసుకున్నానండి, పల్లీలు. దీంట్లో ఒక 3 స్పూన్స్ శనగపిండి వేసుకున్నానండి. అలాగే ఒక 4 స్పూన్స్ వరకు బియ్యం పిండి తీసుకున్నాను. ఇవి దాంట్లో టేస్ట్కి సరిపడగా సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్లు అంటే మీకు కారం కావాల్సినంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు మిర్చి పౌడర్ తీసుకున్నానండి. సాల్ట్ కూడా రుచికి సరిపడగా తీసుకున్నాను. అయితే అల్లం వెల్లుల్లి కోసం నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయలేదు. నేనైతే ఇట్లా దంచుకుంటున్నానండి. కచ్చా పచ్చగా దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పకోడీకి కదా. అందువల్ల నేను దీంట్లోనే 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి దంచేసానండి. సో ఇది మొత్తం ఈ పల్లీల మిశ్రమంలో వేసి శుభ్రంగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మిశ్రమాన్ని గట్టిగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసేసి ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసి ఈ లోపల మనం బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకున్నానండి. సో చూస్తున్నారు కదండి, బాగా హీట్ ఎక్కిపోయింది ఆయిల్. ఇప్పుడైతే మనం కొంచెం కొంచెంగా వేరుశనగ పప్పుల మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలండి. ఇదైతే చాలా బాగుంటుందండి టేస్ట్, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇది శనగపప్పులు ఏ విధంగా ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి. చాలా హెల్త్కి మంచిదే పిల్లలకి. మీరు అప్పుడప్పుడు ఇలా ట్రై చేయవచ్చు. బయట అయితే కొంచెం ఫుడ్ కలర్ అది వేస్తారండి, నేనైతే అవేమీ వేయలేదు. దీంట్లో కొంచెం సోడా ఉప్పు అవి కూడా వేస్తారు, బట్ నేనైతే అవన్నీ ఏమీ వేయలేదు. ఇంట్లో చేసుకున్నప్పుడైనా హెల్తీగా చేసుకోవాలన్న ఉద్దేశంతో సో నేనైతే బాండి నిండుగా వేసేసానండి. సో ఇవైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ పప్పులు అనేవి ఉడకవు. సో అందువల్ల మనం కొంచెం లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియంలో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి. సో ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు కలుపుకోవాలి అటు ఇటుగా. వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదండి, నా వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, మీ అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ అండి. అయితే ఇప్పుడు పకోడీ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా కాదు, ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.